ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏ కీడు జరగకుండా ఏదైనా పరిష్కారం చెప్పండి పంతులు గారు. తప్పకుండానమ్మా. ముందైతే అర్చన చేస్తాను. ఈలోగా మీరు సీతారాముల గుడి చుట్టూ 9 ప్రదక్షిణాలు చేసి రండి. ఓం సహస్ర శీర్ష. మేము ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళొస్తాం. అవును, మేము ఆయనకి మొక్కుకోవాలి. రాజును ఆగండి రే, ఇక్కడ పూజ అయ్యాక అందరం కలిసి వెళ్దాం. లేదు నాన్న, మీరు అమ్మవారి దగ్గర మొక్కుకోండి, మేము ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళొస్తాం. చెప్పింది వినండి, ఎటు వెళ్ళకండి. మేము ఆంజనేయ స్వామి కోసమే గుడికొచ్చాం, ఆయన దగ్గరికి వెళ్తాం. సరే వెళ్ళనివ్వు లక్ష్మి, అక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళిపోకండి. లక్ష్మి, మనం ప్రదక్షిణలు చేద్దాం పద. సోది చెబుతానమ్మ సోది, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. హే, ఎవరి లోపలికి రానిచ్చారు నిన్ను? బయటికి వెళ్ళు. మీ మంచి కోరే అమ్మ, కోరి చెబితే వచ్చానమ్మా. నన్ను లోపలికి పిలవండి తల్లి. ఏం అక్కర్లేదు, అవతలికి వెళ్ళు. ఈ ఇంట చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయే తల్లి. చెప్తుంటే అర్థం కావట్లేదా? దేవయాని ఆగు. మీరు లోపలికి రండి. నీ ఇంట అనుకోకుండా ఒక శుభకార్యం జరిగినాదే తల్లి. నీ బిడ్డను గండాల నుంచి కాసే అదృష్టమొచ్చినాదే తల్లి. కానీ ఇంటి కోడలు కొంగుముడి పడకుండానే కడుపుతో ఉన్నది. తల్లి కోరి వస్తున్న బిడ్డ కడుపులో ఉన్నది. ఇదేంటి అంతా చూసినట్టు ఎంత కరెక్ట్ గా చెప్తుంది? కొడుకు కోడలికి కొంగుముడి వేయించమ్మా. ముప్పూటలా ఇద్దరు ఒకటిగా ఉండాలమ్మా. అప్పుడే కడుపులోని బిడ్డ కష్టం లేకుండా పుడతాది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.